వరుణదేవుడు కరుణించినట్లే కనపడతా ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జోరాల, అదేవిధంగా శ్రీశైలం, ఈరోజు నిన్న సాగర్ కూడా గేట్లు ఎత్తేయటం జరిగింది. సాయంత్రానికి పులిచింతలు కూడా ఫుల్ అవుతుంది. కృష్ణా బేసిన్కి చాలా రోజుల తర్వాత ఒకే దఫాలో అన్ని ప్రాజెక్టులు నిండటం శుభసూచకం. అదేవిధంగా గోదావరి ఇంకా కొంత డిఫిసిట్ ఉంది, శ్రీరామసాగర్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫోర్కాస్ట్ రావచ్చు అనే పద్ధతి ఉంది కాబట్టి ఈ సంవత్సరం సమృద్ధిగానే వర్షాలు వస్తాయనేటటువంటి ప్రిడిక్షన్కి అనుకూలంగానే తెలంగాణ రాష్ట్ర రైతాంగం అన్ని పంటలు వేసుకునేటటువంటి ఒక మంచి వాతావరణం దక్కింది. దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖ ఎంతవరకు వీలైతే అంతవరకు రైతాంగాన్ని గత సంవత్సరం పడ్డటువంటి ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా మొట్టమొదటి నుంచి మేము పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఉన్న అధికారులు పచ్చిరొట్ట విత్తనాల దగ్గర నుంచి గతంలో బాకీ ఉన్నటువంటి అన్ని పేమెంట్స్ రిలీజ్ చేసుకుంటూనే పెద్ద ఎత్తున రైతాంగానికి విత్తనాలన్నీ వచ్చేటట్టుగా పత్తి కావచ్చు, వరి కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలటువంటి విత్తనాలు లోటు లేకుండా సరఫరా చేశారు. అదేవిధంగా ఎరువులను కూడా ఏ రోజుకు ఆ రోజు మానిటరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వం కొంత అనాసక్తిగా ఉన్నా రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజుకైతే సరిపోను ఎరువులు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం ఒకేసారి వర్షాలు పడటం మూలన పంటలన్నీ వేసుకున్నారు కాబట్టి ఈరోజు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎరువులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పంపించమని చెప్పి, ఈ రోజుకి యూరియా కొంత పంపించాల్సినటువంటి అవసరం ఉంది, డిఏపి కూడా కొంత రావాల్సినటువంటి అవసరం ఉంది. గత నెల 2 నెలల్లో కూడా అనుకున్నంత పంపించలేదు. కాబట్టి దయచేసి ఈరోజు కూడా మళ్ళీ పోయిన నెల మంత్రి గారికి లేఖ ద్వారా తెలియపరిచాం, పంపిస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులు రాలేదు. అయినా సరే ముందు జాగ్రత్తగా ఈ రోజుకి ఈ నెల వరకు మా దగ్గర స్టాక్స్ ఉన్నా భవిష్యత్తులో ఇంకా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే తెలంగాణకు కావాల్సినటువంటి డిమాండ్ తగ్గ ఎరువుల్ని వెంటనే పంపించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. రెండోది వచ్చి రుణమాఫీ మీద కొద్దిమంది రాజకీయ పార్టీలు కావచ్చు, లేదు రైతాంగం మీద ఎక్కువ అభిమానం ఉన్నటువంటి పెద్దలు కూడా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పత్రికల్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు వాస్తవం కాదు అని చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో కేవలం కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి రుణమాఫీ తప్ప ప్రత్యేకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలే. అయితే 2014-15లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 చేస్తామని చెప్పారు. కానీ 18 వరకు కూడా కేవలం 4 విడతలుగా, మొదటి సంవత్సరం 25,000, రెండో సంవత్సరం 25,000, మూడో సంవత్సరం 25,000, నాలుగో సంవత్సరం 25,000 చేశారు. అది రైతుకి ఎటు ఉపయోగపడలేదని, దానివల్ల కేవలం వడ్డీలకే ప్రభుత్వం ఇచ్చినటువంటి సొమ్ము సరిపోలేదు, కాబట్టి రుణమాఫీ సక్రమంగా జరగలేదు అనేటటువంటి భావన రైతాంగంలో ఉంది. మళ్ళీ 18 ఎన్నికల్లో కూడా ఆ రాజు పార్టీ, ఆ ప్రభుత్వం మళ్ళీ ₹1,00,000 మేము మాఫీ చేస్తామని చెప్పారు. 18లో వచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ 19 చేయలేదు, 20 చేయలేదు, 21లో కూడా చేయలేదు. 22లో కూడా ఎన్నికల ముందు
రూపాయలకు సంబంధించి ఓఆర్ఆర్ని అది ప్లెడ్జ్గా పెట్టి లేకపోతే కొన్ని సంవత్సరాలకి తెగనమ్మి అది బంగారు బాతు ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది అది ఓఆర్ఆర్. అటువంటి దాన్ని ఒకేసారి కోసుకు తిని అందుట్లో కూడా కేవలం 7,000 కోట్లకే దాన్ని బేరం పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ₹1,00,000 రుణమాఫీకి అని చెప్పి జమ చేశారు. చేస్తే అందుట్లో మళ్ళీ 1,400 కోట్లు ఖాతాలు వెరిఫికేషన్ పర్ఫెక్ట్గా లేవు, టెక్నికల్కి ఇబ్బంది ఉందని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి రిటర్న్ వచ్చినాయి. మిగతాటిని రుణమాఫీయే చేయలేదు. అది గత ప్రభుత్వం యొక్క పద్ధతి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏనాడు కూడా రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది రైతులు కొన్ని నెలలుగా ఆ చట్టాలను రద్దు చేయమని చెప్పి కోరినప్పటికీ అనేక నెలలు రైతులు ఆకలి మంటలతో చనిపోయేదాకా ఉద్యమం చేసినటువంటి రైతులు మరణించేదాకా చూస్తూ కూర్చున్నటువంటి ప్రభుత్వం ఈనాడు రుణమాఫీని ప్రశ్నించడం కానీ, లేకపోతే అనుమానించడం కానీ, లేకపోతే అసత్యం ఆరోపణలు చేయటం కానీ ఆ రెండు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకి మంచిది కాదు అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో గౌరవ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మొదటి పంట కాలానికే ₹2,00,000 రుణమాఫీ చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఏ ప్రభుత్వం తలపెట్టనటువంటి విధంగా ఒక సాహసోపేతమైనటువంటి కార్యానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి అభూత కల్పనలతోటి కాలం గడిపినటువంటి విధానానికి భిన్నంగా అన్నమాటని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ 2,00,000 రుణమాఫాన్ని నెత్తికెత్తుకున్నాం. దానికి ఇబ్బందులున్నా మిగతా సెక్టార్స్లో సెట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు 2 విడతలుగా రిలీజ్ చేసాం. 3వ విడత కూడా ఈ నెలలో చేయదలుచుకున్నామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 2,00,000 వరకు ఈ నెలలో పూర్తి చేసి అన్నమాట ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటం కోసం ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం. కాబట్టి రైతాంగాన్ని యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, అడ్డంకులు సృష్టించొద్దని చెప్పి ఆ ప్రభుత్వాలకి, ఆ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి చాలామంది చాలా రకాలుగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం కోసం రైతాంగాన్ని అడ్డం పెట్టి రైతాంగం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే దురాలోచన మీరు సఫలీకృతం కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు 30,000 ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి. బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు. మేమేం అడిగాము, అసలు రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తేదీ నుంచే మేము రుణమాఫీ చేయాలి అంటే అది మే 22 నుంచే వాస్తవంగా ప్రభుత్వ వాగ్దానం, ఆ రోజు చేసినటువంటి వాగ్దానం. అయినా సరే మేము దానికి కట్టుబడి ఉండకుండా గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి పంట రుణాలు తీసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాలు మాకు పంపించమని చెప్పి 32 బ్యాంకుల్ని మేము ఆదేశించాం ప్రభుత్వ పరంగా. వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు గత రుణమాఫీలో అయ్యే పంపించారు. కుడి ఎడంగా మళ్ళీ మొన్న కూడా మాకు పంపించినటువంటి ఖాతాల్లో సుమారు 40 లక్షల వరకు ఖాతా నెంబర్లు పంపించారు. 25-26 వేల కుటుంబాలు ఉన్నాయి అందులో. మేము ఆ రోజు కూడా చెప్పాం,
రైతు కుటుంబాన్ని రుణ విముక్తులు చేస్తాము. 2 లక్షల లోపు ఉన్నటువంటి పంట రుణాలని మేము మాఫీ చేస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి మొదటిసారి 0 నుంచి 1,00,000 వరకు చేశాం. రెండోసారి 0 నుంచి 1,50,000 చేశాం. రేపు కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ 0 నుంచి 2 లక్షలు చేస్తాం. ఇది అయిన తర్వాత మిగతా ఏదైతే బ్యాంకులు చేసిన తప్పిదం కావచ్చు, లేకపోతే ఎర్రర్స్ కావచ్చు, ఆధార్ నెంబర్లు తప్పు కావచ్చు, లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, సాంకేతిక పరంగా ఏ తప్పులున్నా మా యంత్రాంగాన్ని ఆ ఖాతా నెంబర్లు ఇచ్చి, మాకేదైతే అప్పు ఉన్నాయని చెప్పిన ఖాతాలు ఒక పక్కన ఉంటాయి, అదేవిధంగా అప్పు తీర్చినటువంటి ఖాతాలు కూడా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. తీర్చలేని ఏమన్నా ఉంటే సాంకేతిక కారణాల వల్ల మా ఏఓలు ఏఈఓలు వెళ్ళి ఆ ఎర్రర్ని సెట్ చేసి ఆ ఖాతాలో మేము ఆ అమౌంట్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. పాస్బుక్ లేకపోయినా వైట్ కార్డు ద్వారా చేశాం. వైట్ కార్డు లేకపోయినా పాస్బుక్ ఉన్నటువంటి రైతుని పాస్బుక్ ద్వారా కుటుంబ నిర్ధారణ చేసి ఆ కుటుంబానికి కూడా వేస్తాం. ఇప్పుడు సుమారు ఫస్ట్ దాంట్లో 17,000 అకౌంట్లు ఎర్రర్ వచ్చింది. ఇప్పటికే 10,000 అకౌంట్స్ని సెట్ చేశాం. ఎందుకంటే అధికారులు ఈ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి రేపు 2 లక్షల రుణమాఫీ అయిపోయిన తర్వాత వాళ్ళకి అధికారికంగా మా కింద అధికారులకు ఇచ్చి ఏ బ్యాంకులో మనకు వచ్చినటువంటి లిస్టులో ఇంకెంతమంది రైతులకి రుణమాఫీ జరగాలో అది జరిపించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకున్నది. కాబట్టి ఎవరికి అపోహలు అక్కర్లేదు, దాని మీద ఆందోళన కూడా అవసరం లేదు. కాబట్టి ఆందోళన చెందేటటువంటి పార్టీలకు కానీ పెద్దలకు కానీ మీ హయాంలో కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా వీటి గురించి పట్టించుకోకుండా, వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల పీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా, అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, మీరు చేసిన తప్పిదం వల్ల కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదం వల్ల కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, వీలైతే ముఖ్యమంత్రి గారు 14న మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో, అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని కూడా అనౌన్స్ చేయించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి 3వ విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. దానికి తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఆ రోజున సఫలీకృతం చేయాలనేది మా కోరిక. మిగతా అన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎర్రర్స్ అన్నింటినీ సెట్ చేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆధారు లేకపోతే రాని వాళ్ళందరినీ మాకు వాట్సాప్ చేయమని చెప్పి ప్రకటనలు ఇస్తున్నారు. అసలు మీ టైంలో కానటువంటి అప్పు ఏదన్నా ఉంటే వాళ్ళని వాట్సాప్లో మీరు తీసుకొని ఆ అప్పులు తీర్చండి. ముందు మేము తీర్చే కాకపోతే అప్పుడు తెచ్చుకుందరు, కానీ మా ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రక్రియ మధ్యలో నడుస్తుంది. 1,50,000 అయింది, 2 లక్షలు అవ్వాలి. తర్వాత 2 లక్షల పైన కూడా రైతులు చెల్లించగానే మేము కూడా వాళ్ళ బాకీ చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ప్రక్రియ పూర్తి అయింది అని చెప్పిన తర్వాత ఎవరికైనా కాకపోతే
అది మీరు తెప్పించుకోండి, వెరిఫై చేయండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, మేము దాన్ని పూర్తి చేస్తాం. కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలలో కానటువంటి నెంబర్లు ఏమన్నా ఉంటే 2018 కంటే ముందు కానీ లేకపోతే 23 కంటే ముందు మీ ప్రభుత్వ కాలంలో కానటువంటి రుణమాఫీ ఉంది కదా, అవి తెప్పించుకొని వాటిని క్లియర్ చేస్తే సంతోషిస్తారని చెప్పి ఆ ప్రబుద్ధులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి అన్నీ తెలిసి అన్ని రంగాల్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ఈరోజు అది బాగలేదు ఇది బాగలేదంటే ఏది బాగలేదన్నా దానికి మూల కారణం మీరే తప్ప వేరేది కాదు. దాని యొక్క డీటెయిల్స్ తీసుకుంటే డిసెంబర్ 9, 23 కంటే ముందు జరిగినటువంటి అరిష్టం, అరాచకం, అవినీతి తప్పితే ఈ ప్రభుత్వ కాలంలో ఏ పొరపాటు జరగకుండానే ముందుకు పోవాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. వీలైనంత కాడికి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా మేము మాటిచ్చాం. అది రైతు భరోసా ఉంది, అది కూడా మీ అందరి విఘ్నులతోటి పెద్దలతోటి డిస్కస్ చేస్తున్నాం. అది పంట వేసినటువంటి వ్యవసాయం చేసినటువంటి రైతుకి ఇవ్వాలనేది. రెండోది, మీరు తీసేసినటువంటి ఇన్సూరెన్స్ పథకం, పంటల బీమా పథకం కూడా ఈరోజు రైతుకి అకాల వర్షాలు కావచ్చు, ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాన్ని కూడా తీర్చాలి అని అంటే ప్రభుత్వ పరంగా సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా పంటల బీమా పథకాన్ని ప్రతి రైతుకి అన్వయించేటట్టుగా, ప్రతి రైతు దానివల్ల లాభం పొందేటట్టుగా, ఏ కారణం చేత పంట నష్టపోయినా తద్వారా రైతుకి పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉందని అనుకుంటున్నాను నేను. అది కాగానే మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఏ పంటలకి ప్రతి రైతుకి, గతంలో అప్పు తీసుకున్నటువంటి రైతుకే ప్రీమియం ఉండేది, అది కూడా సక్రమంగా రాలే. కాబట్టి ఆ రైతు ఈ రైతు అనకుండా అందరి రైతులకి మేమే ప్రీమియం కట్టి, ఆయన భూమి యొక్క విస్తీర్ణాన్ని బట్టి మేమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి, ఏ రైతుకి ఏ పంటకి నష్టం వచ్చినా కూడా ఆ రైతును ఆదుకోవాలనేది ఈ పంటల బీమా పథకం యొక్క ఆలోచన. అది కూడా ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా రైతు బీమాని కూడా కంటిన్యూ చేస్తున్నాం. దాంట్లో ఎక్కడా కూడా వేరే ఆలోచన లేదు. ఈ రకంగా మీరు వదిలేసినటువంటి కార్యక్రమాలను కూడా పునరుద్ధరించుకుంటూనే రైతుకు కావలసినటువంటి అన్ని కోణాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి చిల్లర విషయాల కోసం పార్టీని, ప్రభుత్వాన్ని బురద జల్లేటటువంటి కార్యక్రమం మేము తీసుకుంటామంటే ఆ బురద మీకే చెల్లుద్ది తప్ప ఈ ప్రభుత్వం మీద పడదు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మీరు రైతాంగ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సంతోషంగా పంటలు వేసుకుంటున్నటువంటి రైతుల్ని మీ యొక్క చిల్లర మాటలతోటి, అబద్ధ కల్పనలతోటి, అబద్ధాలతోటి, అసత్యాలతోటి రైతాంగాన్ని ఎక్కడా కూడా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఈ సంవత్సరం చరిత్రలో లేనటువంటి విధంగా పంటల యొక్క దిగుబడి రావాలని, ప్రతి సెంటు పంట బండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, దానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా విఘ్నుల నుంచి, రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తి కాలేదు. 5-6 జిల్లాల వరకే ఉన్నాయి. ఇంకా 3-4 జిల్లాలు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభ మూలంగా అది పోస్ట్పోన్ అయింది. ఆ జిల్లాల ప్రక్రియ అయిన తర్వాత మీలాంటి విఘ్నులతోటి కూడా చర్చించి నిజమైనటువంటి రైతుకి, పంటేసినటువంటి రైతుకి అందాలనేది ఏకైక కోరిక. అర్హులు మేము గతంలో కూడా చెప్పాం. గతంలో చేసినటువంటి రైతు బంధు వల్ల పంట వేయనటువంటి భూములకి 25,000 కోట్లు 5 సంవత్సరాల్లో పంట వేయనటువంటి భూముల ఖాతాల్లోకి వెళ్ళినాయి అని చెప్పాం. మళ్ళీ అది జరగకుండా వెళ్ళాలి అంటే ఏం చేయాలనేది ఆలోచన ఉంది. కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. కౌలు రైతు అనే దగ్గర ఇంకా క్లారిఫికేషన్ కావాలి. కాబట్టి ఇంకా రైతాంగాంతో సంప్రదించిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. కొంచెం ఆలస్యం అయితే మాత్రం అవుతుంది. సార్, మంత్రి గారు, గత నెల 20వ తేదీన మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఈ రుణమాఫీ మీదనే. 3 లక్షల ఖాతాలకు సంబంధించి టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి, దాని మీద మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని అన్నారు. మీరు ఇందాక ఇదే ప్రెస్ మీట్లో లాస్ట్ టైం 1,00,000 లోపు రుణాలు కావచ్చు, 1,50,000 లోపు రుణాలు కావచ్చు,
కేవలం 17,000 తర్వాత 30,000 మాత్రమే చెప్పారు. 3 లక్షల నుంచి అంత 3 లక్షలు చెప్పలే. లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్ రికార్డ్ మీరు చెప్పారు సార్. చూడండి రికార్డు ఒకసారి వెరిఫై చేయండి, తప్పు అయితే సరిదిద్దాం. నేను చెక్ చేసి వచ్చినవి అన్నీ కూడా ఎర్రర్స్ ఎన్ని ఉంటాయి, 3 లక్షలే కాదు 6 లక్షలే కాదు. మాకు ఎర్రర్స్ వచ్చినా కానీ మాకు వస్తాయి. వచ్చినట్టు అన్నిటినీ సరిదిద్దే బాధ్యత నాది. ఆఫ్టర్ 15th అని చెప్పాను. ఫస్ట్ ఎడత అవుతుంది. 17 లక్షలు ఫస్ట్ ఎడతలో వచ్చినాయి, 17,000 రిటర్న్ వచ్చినాయి మాకు. అట్లా 84,000 కోట్లు అమౌంట్ వచ్చింది. దాంట్లో ఇప్పుడు 44 కోట్లు ఇచ్చేసాం. 10,000 ఖాతాలు సెట్ అయినాయి, ఇంకొక 7,000 ఖాతాలు సెట్ చేయాలి. రెండోది ఇంకా రావాల్సి ఉంది. మూడోది రేపు 15 తర్వాత వస్తుంది. వచ్చినాయి అన్నీ చెప్తున్నా మీకు. మాకు బ్యాంకులు ఎవరైతే అప్పు ఉన్నది అని చెప్పి మా దగ్గరకు వచ్చినటువంటి ఖాతా నెంబర్లు ఉన్నాయో అందుట్లో జమ కాని నెంబర్లన్నీ కూడా మా దగ్గరకు వస్తాయి. వాటినన్నింటినీ సాంకేతిక పరంగా సెట్ చేసి ఇచ్చే బాధ్యత వ్యవసాయ శాఖది. చర్చ వాళ్ళ రైతుల్లో జరుగుతుంది. అదొక చిన్న అసంతృప్తికి దారితీస్తుంది, ప్రాక్టికల్ గా జరుగుతున్నది. అందుకని రేపు 15th అయిపోయిన తర్వాత మా క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా దగ్గర రైతు సమాచార పత్రం అని ఒక యాప్ ఉంది. ఇట్లా పాలన TV9 అని నొక్కితే, అంటే మీ ఆధార్ నెంబర్ నొక్కితే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎందుకు మీకు జమ కాలేదు, కారణం ఏంటి, ఆధార్ నెంబర్ తప్పుందా, లేకపోతే మీ వైట్ కార్డ్ లేదని ఆగిందా, పాస్బుక్ లేదని ఆగిందా, ఏంటి స్పెల్లింగ్ మిస్టేక్ అని ఆగిందా, మీ పేరు శ్రావణ్ కుమార్ అంటే ఇంకేదన్నా పెట్టారా, సర్నేమ్ పెట్టారా, వివిధ కారణాలతో ఆగితే ఆ కారణాలను మేము సెట్ చేసి బ్యాంక్ అధికారి దగ్గర కూర్చొని మీ ఖాతాలో వేసే బాధ్యత మాది. అది ఆఫ్టర్ 15th క్షేత్రస్థాయి అధికారులకు అధికారం ఇస్తాము. సుమారు రేపు నెంబర్ ఎంత ఉంటుంది, మోర్లీ 6 లక్షలు ఉండొచ్చు, 6,000 కోట్ల దగ్గరకు ఉంటుంది. సార్ ఇప్పుడు సార్ మన మిడ్ మానేర్ ఎగువ మానేర్ కావచ్చు, మిడ్ మానేర్ మన ఎగువ మానేర్ దిగువ మానేర్ కింద పంటలు చాలా మంది రైతులు వేయలేదు సార్. అంటే వాళ్ళకి ఎలాంటి చెప్పదలుచుకున్నారు? వాటర్ ఇప్పుడు కాళేశ్వరం నుంచి గతంలో ప్రభుత్వం వాటర్ నింపింది, ఇప్పుడు దాని కింద పంటలు వేయలేదు వాళ్ళ రైతులకు. అంటే మీరు ఎట్లా దాన్ని నింపుతా అంటున్నారా, లేకపోతే ఎట్లా ఏదని? అది ఈ సందర్భం కాదు మీరు అడిగింది. ఇంకా ఇది ఆగస్టు, సెప్టెంబరు మనకి మాన్సూన్ సీజన్ ఉంది. ఇంకా మనకి 1000 మిల్లీమీటర్ల చిల్లర పడాలి నార్మల్గా పడాలంటే. ఈరోజే నాసిక్ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయని తెలుస్తుంది. గోదావరికి 12,000 క్యూసెక్లు సుమారు ఇప్పటికే ఇన్ఫ్లో ఉంది. భవిష్యత్తులో ఇంకా 10 అడుగులు వస్తే శ్రీరామ్ సాగర్ కూడా ఫుల్ అవుతుంది. శ్రీరామ్ సాగర్ ఫుల్ అయితే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్కి, అదేవిధంగా LMDకి వస్తాయి. తద్వారా రాకపోతే కూడా ఈరోజు ఎల్లంపల్లి నుంచి కూడా మిడ్ మానేర్కి లిఫ్ట్ చేస్తున్నారు. తప్పకుండా గోదావరి నీళ్లు ఈ కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ళ నుంచి లిఫ్ట్ చేసేటటువంటి అధికారం, అవకాశం లేదు. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకి మీరు నీళ్లు నింపి లిఫ్ట్ చేస్తే ఆ ప్రాజెక్టులు ఉండకపోవచ్చు. కాబట్టి మొత్తం గేట్లు ఓపెన్ చేసి ఉంచమని చెప్పి హయ్యెస్ట్ బాడీ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళదలుచుకుంది. మా సొంత తెలివితేటలతో వెళ్ళలేము. కాబట్టి నిపుణులు ఇచ్చినటువంటి, మీ బోటి పెద్దలు ఇచ్చినటువంటి ఆలోచనల ప్రకారంగా ముందుకెళ్తాం. రాష్ట్రానికి యూరియా, DAP ఎంత రావాలి, ఎందుకు రావట్లేదు? కేంద్రం ప్రతిసారి పంపిస్తున్నామని చెప్తుంది. వాటిని ఏమన్నా పక్కదారి పట్టిస్తున్నారా దానికి సంబంధించి? గోపి సార్ అడిగేది ఏంటంటే ఈ రోజుకి రావాల్సింది వచ్చిందా రాలేదా? ఇందాక గోపి డిప్షిట్ ఉంది, రావాల్సింది రాలేదన్నారు. కాబట్టి ఇప్పుడు దీంట్లో పాయింట్ ఏంటంటే మన మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో కూడా మనం డ్రా చేస్తాము. సో అక్కడ మనం చాలా ఎక్సెస్ డ్రా చేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంచెం తగ్గించేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ మంత్ వరకు మనకు రావాల్సింది 6.9, ఈ సీజన్లో మనకు వచ్చింది 5.14. కానీ మనం స్టార్ట్ అయినప్పుడే వీఆర్ +5లో ఉన్నాం మనం. ఇప్పుడు కూడా మనకి లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే మన దగ్గర సుమారు 50,000 మెట్రిక్ టన్స్ లాస్ట్ ఇయర్ ఈ డేట్ కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు.
కాబట్టి రైతుల్లో దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ప్యానిక్. అక్కడ ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ఇట్. కానీ ఇప్పుడు మనకున్న ఇష్యూ ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెల మనకి 1,80,000 మెట్రిక్ టన్ లాట్ చేశారు. దాంట్లో 80,000 మెట్రిక్ టన్ ఇంపోర్టెడ్ యూరియా. ఆ ఇంపోర్టెడ్ యూరియా అన్నది బే ఆఫ్ బెంగాల్లో, అరేబియన్ సీలో సైక్లోన్స్ ఉంటే అవి డిలే అవుతుంది. అందువల్ల మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ 80,000 మెట్రిక్ టన్స్ ఏదైతే ఇంపోర్టెడ్ ఉందో ఈ మంత్ కన్నా మనం డ్రా చేయగలిగితే వీఆర్ సేఫ్ టిల్ అక్టోబర్ ఎండ్. దట్ ఈస్ ద ఐడియా. అడ్వాన్స్ ఉండమంటున్నాను నేను, ఎందుకంటే ఏమైనా వర్షాలు చక్కగా పడుతున్నాయి కాబట్టి మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్రాప్ సోయింగ్ అవుతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, అన్ని పంటలు వేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఒక పక్క నీళ్లు ఉంటే ఒక పక్క నీళ్లు ఉండేగా. గోదావరి బేసిన్ ఫుల్ అయితే కృష్ణా బేసిన్ డిఫిసిట్ ఉండేది. ఈరోజు కృష్ణా బేసిన్ డిఫిసిట్ ఉంటే పెద్దలు అడిగినట్టుగా గోదావరి బేసిన్ డిఫిసిట్ ఉంది. కాకపోతే మెరక పంటలు అన్నీ వేశారు, పత్తి వేశారు, మేజ్ వేస్తున్నారు. రేపో మాపో మళ్ళీ మిగతా పంటలకు కూడా, మిర్చికి కూడా వెళ్ళొచ్చు. వరి ఆల్మోస్ట్ ఆలు ప్రాజెక్టులు నిండకపోయినా బోర్వెల్స్ కిందైనా వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి బేసిన్ కూడా వర్షాలు వస్తాయి. కాబట్టి ఇంకా మనకి టైం ఉంది. కాబట్టి ఎరువులు కానీ ఏ రకమైనటువంటి కొరత ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి అడ్వాన్స్ ప్లాన్ చేయమంటున్నా. మళ్ళీ ఈ రోజు కూడా కేంద్ర మంత్రికి పోయిన నెలలో లెటర్ రాశాను. ఈ రోజు కూడా మళ్ళీ డిమాండ్ చేసి మాకు కావాల్సినటువంటి మోతాదు ఎరువులు పంపించమని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. వ్యవసాయేతర భూములకు 25,000 కోట్ల రూపాయలు చెల్లించింది గత ప్రభుత్వం అంటున్నారు. ఏమైనా రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? నాకు తెలిసి లేదు సార్. కొంతమంది రైతుల రుణాలు రుణమాఫీ గైడ్లైన్స్ ప్రకారం తీసుకున్నప్పటికీ మీరు ఇస్తున్న యాప్లో వాళ్ళ రుణాలు కనిపించట్లేదు, వాళ్ళ అకౌంట్లో కనిపించట్లేదు. ముఖ్యంగా కెనరా బ్యాంకులో ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది. రైతులు పోయి అడిగితే బ్యాంక్ మేనేజర్లకు వీళ్ళకి గొడవ అవుతున్నది. వాళ్ళు ఏమంటారు అంటే డైరెక్ట్ బ్యాంకు పై ఆఫీసర్ నుంచి డేటా తీసుకున్నారు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా సార్? నాకు తెలిసి మేము పెట్టిన డేట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు 9/12/23. మేము అడిగింది ఎప్పుడు మే నెలలో అడిగాం బ్యాంకుల్ని. మా రైతులు మీ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి సంఖ్య ఖాతాలు పంపించండి అని అన్ని బ్యాంకుల్ని 32 నేషనల్ బ్యాంక్స్ తో సహా రూరల్ బ్యాంక్స్ని, అగ్రికల్చర్ బ్యాంక్ని, టెస్కాప్ని కూడా అడిగాం. వాళ్ళు పంపించినటువంటి ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. మీ బ్యాంకు ఉందనుకోండి, మీ బ్యాంకు నుంచి అడిగాం మా రైతులు మీ దగ్గర రుణం ఎంత తీసుకున్నారు, పంట రుణాలు ఖాతాలు పంపించమని చెప్పి మా ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. ఏదన్నా పంపించకపోతేనో ఎంటర్ కాకపోతేనో బ్యాంకులు బాధ్యత తీసుకోవాలి. అది కూడా మేము ఆ బ్యాంకులకి, ఏ యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఇంకో బ్యాంక్ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, వాళ్ళు ఎందుకు పంపించలేదు, దానికి కారణాలు ఏంటి, దాన్ని వాళ్ళ బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీసులతో ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. సార్ రైతు సంఘాల వాళ్ళు ఈ 2 లక్షల కంటే ఎక్స్ట్రా లోన్ వేవర్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేస్తేనే 2 lakhs వేవర్ అని చెప్తున్నారు కదా. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖరీఫ్ కాఫ్ సీజన్లో అట్లా రైతుల మీద ఎక్స్ట్రా బర్డెన్ పెట్టడం అనేది తప్పు. మీరు వేవర్ చేయాలనుకున్నది ఎలాగో చేసేయండి, మిగిలింది వాళ్ళు కట్టుకుంటారు కదా అనేది ఆర్బీఐ నిబంధనలు సైడ్ చేస్తూ రైతు సంఘాల వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వ పాలసీ ఏంటంటే నీ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తామని, నీ కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తాం. నువ్వు మళ్ళీ నువ్వు కట్టిందితో దాంతో పాటు మేము ఇచ్చిన దాంతో పాటు నువ్వు ఇంకా ఎక్కువ తీసుకో రుణం, కానీ నువ్వు రుణ విముక్తుడు కావాలి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నీ కుటుంబం రుణ భారం నుంచి తప్పుకోవాలి. 2,20,000 ఉంది, 20,000 నువ్వు కట్టు, 2 లక్షలు నేను కడతా. నువ్వు 2 లక్షలు కాదు 3 లక్షలు తీసుకో అప్పు, మాకు సంబంధం లేదు, కానీ నీ కుటుంబం రుణ భారం నుంచి తప్పుకోవాలనే దాంతో పెట్టాం. ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని మళ్ళీ వాళ్ళు బయట అప్పులు తీసుకురావాల్సి వస్తుంది, అది అడిషనల్ బర్డెన్ అవుతుంది అనేది ఒకటి అంటున్నారు సార్. ఎమ్మటే మీరు ఇవాళ కట్టేస్తే రేపే తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. టైం దగ్గరికి వచ్చింది అంటున్నారు. నలభై 45 లక్షలు 42 లక్షలు ఉన్నారు. 41 ఉంటే ఇప్పుడు మళ్ళీ అడిగాం, ఆ ఖాతాలలోకి ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా వచ్చినాయి. కొంచెం గడువు అడిగాము, దాన్ని బట్టి మేము అది పే చేసి రైతు బంధుని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేస్తాం. కాదు కదా లోన్ వేవర్ అంటే డెట్ ఫ్రీ అవ్వదు కదా ఫ్యామిలీ.
సో మీ ఇంట్లో దానివల్ల మీ వాళ్ళకు ఇంట్లో ఉన్నాయి కట్టారేమో నాకేం తెలుసు. అట్లా కాదు సార్, బయట నుంచి. ముఖ్య ఉద్దేశం చెప్పాను. ఓకే అందరూ అప్పు తెచ్చే కట్టారని మీరు ఎట్లా అజ్యూమ్ చేస్తారు? సార్, మెజారిటీ నేను నా దగ్గర ఉన్న డబ్బులు రుణ విముక్తులు చేయడానికి 2,30,000 ఉంటే 30,000 నేను కట్టి 2 లక్షలు ప్రభుత్వం దగ్గర లాభం పొంది 5 లక్షలు తీసుకో, నువ్వు 10 లక్షలు తీసుకో, దట్ ఈస్ యువర్ విల్. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని చెప్పాను. దట్స్ ఆల్. యూనియన్ బ్యాంక్ అండ్ రిమైనింగ్ కెనరా బ్యాంక్ బాగా సమస్యలు అవుతున్నాయి సార్. ఏమన్నా వాళ్ళకు టెక్నికల్ ఫాల్ట్ సార్? కెనరా బ్యాంక్ ఆల్రెడీ సార్ చెప్పారు కదా. యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఓన్లీ వన్ బ్రాంచ్, ఒక్క బ్రాంచ్ లోనే ఇష్యూ ఉంది, అది వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు. నమస్కారం సార్.